హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీ అనమాట. కాజు పన్నీర్ కాంబినేషన్ చూసే ఉంటారు. అంతకు మించి టేస్ట్ ఉంటుంది అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకుని కొంచెం వెన్న వేసుకోండి. హోమ్మేడ్ అయినా పర్వాలేదు, మీరు బయట తెచ్చుకునేదైనా పర్వాలేదు. వెన్న కొంచెం కరిగిన తర్వాత ఆనియన్స్ 2, ఒక పెద్ద సైజ్ టమోటా, 2 పచ్చిమిర్చి, నేను ఇక్కడ పుచ్చపప్పు గుమ్మడికాయ గింజలు వేసాను, జీలకర్ర, జీడిపప్పు అండ్ గసగసాలు. మీకు తర్బూజా సీడ్స్ ఉంటే తర్బూజా సీడ్స్ కూడా వేసుకోండి. అదే వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, అవి కూడా వేసుకుంటే మంచి రిచ్ టేస్ట్ వస్తుంది అన్నమాట గ్రేవీకి. అలాగే మనం వేసుకునే పప్పులు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి, పన్నీర్ కూడా ప్రోటీన్ కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి. అంటే టమోటా నుంచి స్కిన్ అనేది సెపరేట్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు మగ్గించుకోవాలి. ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సూపర్గా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. నా దగ్గర గరం మసాలాస్లో నా దగ్గర లవంగాలు లేక నేను పౌడర్ వేసేసాను. అదే మీ దగ్గర విడి మసాలా ఉంటే మగ్గించుకునేటప్పుడే వేసుకోండి. నేను 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మిక్సీ పెట్టాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం వెన్న, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని కొంచెం అంతా కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కావాలంటే కంపల్సరీ వేసుకోవాలి. కసూరి మేతి క్రష్ చేసి వేసుకుని ఆ ఆయిల్లో పన్నీర్ జస్ట్ టాస్ చేయాలండి. మనం ఎక్కువ వేడి చేసినట్లయితే పన్నీర్ గట్టి పడిపోతుంది. అస్సలు గట్టి పడకుండా అలాగే విడిపోకుండా రావాలి కాబట్టి మనకి జస్ట్ లైట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా తక్కువ, అలానే తీసేయకూడదు వెంటనే. అది ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకే కుక్ అవ్వాలి. పైన లేయర్ అనేది కుక్ అవుతుంది, లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అలానే మీరు బాగా క్రంచీగా వేపేస్తే మాత్రం అస్సలు జ్యూసీగా ఉండదండి. పన్నీర్ గట్టిగా అయిపోతుంది, మసాలాలు ఏమీ పీల్చుకోదన్నమాట. జస్ట్ ఒక 2 minutes 3 minutes మీడియం ఫ్లేమ్లో మంచిగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని ఇందాక గ్రైండ్ చేసాం కదండి పేస్ట్, ఉల్లిపాయ, టమోటా, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసి ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలన్నమాట. మీకు ఆయిల్ సరిపోతే ఓకే, ఒకవేళ ఆయిల్ సరిపోతే కనుక కొంచెం బటర్ అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని సాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసుకుని ఒకసారి అవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ కుక్ అయినా కూడా మిక్సీ పెట్టిన తర్వాత కూడా మంచిగా నూనె తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మనకి కుక్ చేయటంలోనే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసి బాగా కలిపి మగ్గించుకోవాలండి. మా ఇంట్లో ఒకరు మసాలా తినరు, ఒకరు కారం తినరు అనమాట. అందుకే నేను చాలా మీడియం అనమాట, ఎవరికైనా నచ్చేలాగా చేశాను. మీరు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. కానీ మనం ఇందులో తర్బూజా సీడ్స్, గుమ్మడికాయ పంకిన్ సీడ్స్ వేస్తే మంచి రిచ్ టేస్ట్ అని వస్తుంది కదండి. గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అది నూనె తెలియ వరకు కూడా బాగా మసాలా కుక్ అయిపోయాక ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుని బాగా ఒకసారి మగ్గించుకొని తగినన్ని వాటర్ పోసుకుని బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఎక్కువ పడతాయి. వేసుకుని బాగా మరిగించుకుని ఒక 10 minutes వరకు మరగనివ్వండి. మరిగిన తర్వాత పన్నీర్ వేసి జస్ట్ ఒక 5 minutes పన్నీర్ మిక్స్ చేసేయకండి, సింపుల్గా పైనే మిక్స్ చేసుకుని ఒక 5 minutes
కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత గ్రేవీగా జ్యూసీగా ఎంత టెంప్టింగ్గా ఉందో పన్నీర్ రెసిపీ అనేది. కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 minutes మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి మన పన్నీర్ బటర్ మసాలా. చూడండి ఎంత టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. బిర్యానీలోకైనా చపాతీ రైస్ ఆల్ ఓవర్ రెసిపీ అనమాట. పన్నీర్ రెసిపీ అంటే మనకి వండటానికి కూడా బోల్డ్ అని సామానం పట్టేస్తాయి అని మనం అనుకుంటాము, కానీ ఈ రెసిపీకి అసలు 1 pot meal లాగా ఒక్కసారిగానే అయిపోతుందండి. ఒక దాంట్లోనే చేసేసుకోవచ్చు వన్ బై వన్. పన్నీర్ కాజు మసాలా కూడా మన ఛానల్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ అక్కడ ఓపెన్ కానట్లయితే మీరు మన ఛానల్ విజిట్ చేస్తే అందులో ఉంటుంది. పన్నీర్ కూర స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారా పన్నీర్ బటర్ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.